ఫ్రెండ్స్, మన ట్రేడింగ్లో స్టాక్స్ మీద న్యూస్ యొక్క ఇంపాక్ట్ ఏంటనేది మనం చూద్దాం అనమాట అండి. అంటే ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ న్యూస్ని బట్టి ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు అనేది మనం చూద్దాం అనమాట అండి. జనరల్గా మార్కెట్కి అన్సర్టెనిటీ అనేది నచ్చదు అనమాట అండి. అంటే ఏదైనా ఒక విషయం మీద ఒక కన్ఫ్యూజన్ అనేది మార్కెట్కి నచ్చదు అనమాట అండి. ఆ విషయం మీద ఒక క్లారిటీ, అది మంచిదన్న అవ్వచ్చు చెడ్డదన్న అవ్వచ్చు అనమాట అండి. ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, మార్కెట్ దాన్ని బట్టి మార్కెట్ రియాక్షన్ డైరెక్షన్ క్లియర్గా ఉంటుంది అనమాట అండి. బట్ కానీ మార్కెట్లో కన్ఫ్యూజన్ ఏదైనా ఎప్పుడైతే ఉంటే మాత్రం అది మార్కెట్ దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటుంది అనమాట అండి. సో అదేవిధంగా ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక రిజల్ట్ వచ్చినప్పుడు సో అది రియాక్షన్ అనేది షార్ట్ టర్మ్ నీజర్కి రియాక్షనా, లేదంటే అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందా న్యూస్ అనేది మనం దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, స్టడీ చేయడం ద్వారా మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట అండి. సో అయితే ఒక్కొక్కసారి న్యూసా లేదా నాయిసా అనేది మనం తెలుసుకోవాలన్నమాట అండి. బట్ నాయిస్ని మనం ఫిల్టర్ చేయగలిగితే రియల్ న్యూస్ ఏంటనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతామండి.